అరే లియో, నాకు మళ్ళీ నిన్న నైట్ హర్రర్ డ్రీమ్ వచ్చిందిరా. డైలీ హర్రర్ డ్రీమ్స్ వస్తున్నాయి. ఇలా ఇదే రిపీట్ అయితే మిస్టర్ హ్యారీ ఒకసారి రమ్మన్నారు కదా, వెళ్దాం పదరా లియో. సరేరా, అయితే మిస్టర్ హ్యారీ దగ్గరికి వెళ్తాము. అప్పుడు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకొచ్చేమో. మిస్టర్ హ్యారీ, నాకు మళ్ళీ హర్రర్ డ్రీమ్స్ వస్తున్నాయి, మీరు దానికి సొల్యూషన్ ఇవ్వండి. మిస్టర్ స్టాలిన్, అసలు ఏం జరిగిందో మీరు పూర్తిగా నాకు చెప్పగలిగితే నేను మీ ప్రాబ్లంకి నేను ఒక సొల్యూషన్ ఇవ్వగలను. సార్, ఒకరోజు నేను మా ఫ్రెండ్స్ ఒక మూవీకి వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు మా ఇంటి దగ్గరలో ఒక శ్మశానం ఉంది సార్. ఆ శ్మశానం దగ్గర నేను ఒక భయంకరమైన రూపాన్ని చూశాను. అప్పటి నుంచి నాకు ఒక హర్రర్ డ్రీమ్స్ వస్తున్నాయి సార్. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ని కూడా అడిగాను, వాళ్ళకి ఏమైనా భయంకరమైన ఏమైనా రూపాలు కనిపించినాయి అని అడిగితే వాళ్ళు ఏం కనిపించలేదన్నారు సార్. నేను ఒక్కడిని ఎందుకు సఫర్ అవుతున్నాను అర్థం కావట్లేదు. సి మిస్టర్ స్టాలిన్, యూ డోంట్ వరీ. మీ ప్రాబ్లం మీరు నాకు చెప్పారు కదా, మీరు కూల్గా ఉండండి. దీనికి ఏం చేయాలో నేను మీ ఫ్రెండ్తో మాట్లాడి మీకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాను. ఓకే సార్, నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ లియోని లోపలికి పంపిస్తా. లియో, మీ ఫ్రెండ్ ప్రాబ్లం అంతా చెప్పారు. ఈ రోజు నైట్ మనం మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం. అక్కడ మీరు తప్పకుండా మీరు కూడా ఉండాలి. అక్కడ మీరు లివింగ్ హాల్లో ఉంటే నేను బెడ్రూమ్లో ఉండి అసలు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఈ రోజు నైట్కి మీ ఫ్రెండ్ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లంకి మనం తప్పకుండా సొల్యూషన్ ఇద్దాం. తను ఇక మీదట హ్యాపీగా ఉండటానికి మనం తప్పకుండా ట్రై చేద్దాం.